హలో హాయ్ దిస్ ఇస్ ఆరోస్ కిచెన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ వరల్డ్ ఫేమస్ కిచెన్ ఫుడ్. ఈ రోజు మనం చాలా టేస్టీగా ఉండేటువంటి ఈ సమ్మర్లో మాత్రమే దొరికే మ్యాంగోస్తో మనం చాలా టేస్టీగా ఉండేటువంటి రెసిపీని మనం ప్రిపేర్ చేసుకోబోతున్నాం. అంతకన్నా ముందు మా ఛానల్ని కనుక ఎవరైనా కొత్తగా చూసినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఎందుకంటే మేము పెట్టే మరెన్నో కొత్త కొత్త రెసిపీస్ మీకు నోటిఫికేషన్గా కనుక రావాలనుకుంటే పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ని కూడా యాక్టివేట్ చేయండి. దీనికోసం మనం ముందుగా తీయగా ఉండేటువంటి మామిడి పండ్లని మీరు తీసుకోండి. మామిడి పండ్లని నేను కేజీ వరకు తీసుకున్నాను. కేజీ వరకు మామిడి పండ్లను తీసుకొని చాలా తియ్యగా ఉండేటువంటి మామిడి పండ్లను తీసుకోండి. ఎందుకంటే తియ్యగా ఉండేటి మామిడి పండ్లు అయితే మనకు టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది. చూసారుగా ఎలా ఉన్నాయో మామిడి పండ్లైతే. ఊరికినే మామిడి పండ్లని చూస్తేనే నోరూరిపోతుంది. అలాంటిది మామిడి పండ్లతో ఈ రెసిపీ చేసుకొని తింటే ఇంకెంత టేస్టీగా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి. వెంటనే తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి. ఎందుకంటే ఇది చాలా టేస్టీగా ఉంటుంది కాబట్టి పిల్లలైతే మరి ఎక్కువగా ఇష్టపడి మరీ తింటారు. దీనికోసం మనం కేజీ మామిడి పండ్లని తీసుకోండి. చక్కగా కడిగి వాష్ చేసుకోండి. ఆ తర్వాత పావు కేజీ వరకు సగ్గుబియ్యాన్ని తీసుకోండి. ఇలా సాబుదానాన్ని తీసుకొని చక్కగా నానబెట్టుకోండి. ఇలా మామిడి పండ్లకు పైన ఉన్నటువంటి తొక్కని పూర్తిగా తీసేసి పక్కన పెట్టేసుకోండి. ఇలా పైన ఉన్నటువంటి చెక్కుని కంప్లీట్గా తీసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. వీటన్నింటినీ కూడా చిన్న చిన్న పీసెస్గా మీరు కట్ చేసుకోండి. మరీ చిన్నగా కట్ చేసుకోవాల్సిన అవసరం ఏమీ లేదు. మనం వీటన్నింటినీ కూడా మిక్సీలో వేసుకుంటాం కాబట్టి మిక్సీలో వచ్చే వరకు అలా పీసెస్గా కట్ చేసుకుంటే సరిపోతుంది. చూసారుగా మామిడి పండ్లు అయితే చాలా చాలా టేస్టీగా ఉన్నాయి. చాలా స్వీట్గా కూడా ఉన్నాయి. ఈ సమ్మర్లో మాత్రమే మనకు దొరుకుతాయి కాబట్టి మామిడి పండ్లతో ఎన్ని రెసిపీస్ వీలైతే అన్ని రెసిపీస్ మీరు తప్పకుండా ట్రై చేయండి. మామిడి పండ్లు కూడా మనకు చాలా హెల్తీగా ఉంటాయి. చాలా హెల్తీని ఇస్తాయి కాబట్టి చేతిలోంచి అయితే జారిపోతున్నాయి. అంత సాఫ్ట్‌గా ఈ మామిడి పండ్లు అనేటివి ఉన్నాయి. ఈ మామిడి పండ్లని పూర్తిగా మీరు కట్ చేసుకోండి. మామిడి పండ్లన్నింటినీ చిన్న చిన్న పీసెస్‌గా కట్ చేసుకోవాలి. చూసారుగా ఎలా ఉన్నాయో మామిడి పండ్లని. లోన మనకు ఎక్కువగా థిక్‌నెస్ కలర్ వచ్చిందంటే ఈ మామిడి పండ్లనేటివి ఇంకా స్వీట్‌గా ఉన్నాయని అర్థం. కాబట్టి మీరు చాలా పండినటువంటి మామిడి పండ్లనే తీసుకోండి వీలైతే. ఆ తర్వాత వీటన్నింటినీ కూడా మనం మిక్సీ జార్‌లో వేసేసుకోవాలి. మనం వీటన్నింటినీ కూడా మిక్సీ జార్‌లో వేసేసుకొని చక్కగా పేస్ట్ లాగా చేసుకోవాలి. మనం ఈ మామిడి పండ్ల పేస్ట్ అనేది కంప్లీట్‌గా పేస్ట్ వచ్చే వరకు మనం చేసుకోవాలి. బరకగా అస్సలు ఉండకూడదు. చూసారుగా ఎలా ఉందో? ఇదే మామిడి పండ్లలో మనం 3, 4 వరకు యాలకులను వేసుకోండి. ఇది ఫ్లేవర్ కోసం నేను వేస్తున్నాను. ఆ తర్వాత అందులో కాస్త షుగర్‌ని కూడా యాడ్ చేయండి. మనకు 1 ఆర్ 2 అవర్ పాటు ఇవి నానిపోయాయంటే ఇలా మనకు వచ్చేస్తుంది. చూసారుగా ఇలా స్మాష్ అయిపోతాయి. ఇలా మనకు స్మాష్ అయ్యాయంటే కంప్లీట్‌గా మనకి ఇవి చక్కగా నానిపోయాయని అర్థం. ఆ తర్వాత ఈ మామిడి పండ్ల గుజ్జుని ఇందులో యాడ్ చేసేసుకోవాలి. ఇలా మీరు మామిడి పండ్ల గుజ్జును కూడా ఇందులో యాడ్ చేసిన తర్వాత చక్కగా కలుపుకోవాలి. మనకు సాబుదానా అనేది తొందరగానే అడుగంటిపోతుంది. అలాగే మ్యాంగో కూడా మనకు అడుగంటిపోతుంది కాబట్టి ఈ రెసిపీ అనేది పూర్తిగా మనకు కంప్లీట్ అయ్యే వరకు చక్కగా కలుపుతూనే ఉండాలి. మనం ఏ నిమిషం కూడా ఆగిపోయినా కూడా మనకు కంప్లీట్‌గా అడుగంటిపోతుంది. అస్సలు మనం ఆగకుండా ఇది చక్కగా కలుపుతూనే ఉండాలి. చూసారుగా ఎలా ఉందో?
మనం దీనిని ఎప్పుడూ కూడా కలుపుతూనే ఉండాలి. హై ఫ్లేమ్‌లోనే పెట్టుకోవాలి. లో ఫ్లేమ్‌లో పెట్టనవసరం ఏమీ లేదు. ఇలా మనం చక్కగా కలుపుతూ ఉండాలి. సాబుదానా రెసిపీ అనేది చాలా చిక్కగా మనకు వస్తుంది. అలాంటిది మనకు మ్యాంగో కూడా చిక్కగా ఉంటుంది. మనం ఇందులో వాటర్‌ని ఎక్కువగా నేను యాడ్ చేయలేను కాబట్టి, మనం నానబెట్టుకున్నప్పుడు ఉన్నటువంటి కప్పు వాటర్‌ని నేను ఇందులో ఉంచాను. మరి ఎక్కువగా ఉంచలేదు. కాబట్టి మనకివి లూజ్‌గా ఉండకుండా చాలా టైట్‌గా మనకు చాలా సాఫ్ట్‌గా మనకు చాలా టేస్టీగా వస్తుంది. ఇలా మనం ఎక్కువ టైం కలుపుతూనే ఉండాలి. వాటర్‌ని కూడా నేను తక్కువగా యాడ్ చేశాను కాబట్టి చూసారుగా ఇలా చక్కగా మనం ప్రతిసారి కలుపుతూనే ఉండాలి. మనం కంప్లీట్‌గా ఈ ఫ్లేవర్ అనేది కంప్లీట్‌గా ఇది మనకు పూర్తయిపోయింది రెసిపీ అనేటప్పుడు మనకు కాస్త కలర్ అనేది మారిపోతుంది. ఆ కలర్ అనేది వచ్చే వరకు మనం ఇలా కలుపుతూనే ఉండాలి. మనకు సాబుదానా ఉడికినప్పుడు మాత్రమే దీనిని తీసి పక్కన పెట్టేసుకోవాలి. సాబుదానా అనేది ఉడికిందో లేదో చెక్ చేస్తూ ఉండాలి ప్రతిసారి. మనకు సాబుదానా అనేది చక్కగా ఉడికిందంటే వెంటనే మనం దీనిని తీసేసుకుంటే సరిపోతుంది. చూసారుగా ఎలా కాస్త అడుగంటిపోయేలాగా అవుతుందో ఇలా మనం చక్కగా కలుపుతూనే ఉండాలి. నేను హై ఫ్లేమ్‌లో ఉంచి కలుపుతున్నాను కాబట్టి మనకు ఇలా వచ్చేస్తుంది. చూసారుగా చాలా టేస్టీగా అయితే ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. చాలా చాలా స్వీట్‌గా ఉంటుంది. నేను మ్యాంగో మిక్సీ చేసేటప్పుడే షుగర్‌ని యాడ్ చేశాను. మీరు కూడా అప్పుడు యాడ్ చేయండి. లేదంటే తర్వాత కూడా యాడ్ చేసుకోవచ్చు. మీరు రుచికి తగ్గట్టుగా షుగర్‌ని యాడ్ చేసుకోండి. మామిడి పండ్లనేటివి కాస్త పుల్లగా ఉన్నట్టయితే ఇలా మీరు షుగర్‌ని ఎక్కువగా యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత నేను పావు కేజీ వరకు గోధుమ పిండిని తీసుకున్నాను. ఇలా మీరు వీట్ ఫ్లోర్‌ని పావు కేజీ వరకు తీసుకోండి. పావు కేజీ వీట్ ఫ్లోర్‌కి మనకు కరెక్ట్‌గా కొలతలు మీకు తెలియాలని ఇలా చేస్తున్నాను. 3 కప్పుల వంతుగా మనకు వీట్ ఫ్లోర్ అనేది వచ్చింది. ఇలా మనకు 3 కప్పుల వీట్ ఫ్లోర్‌కి మనకు 1 కప్పు వాటర్‌ని యాడ్ చేశాను. 1 కప్పు వాటర్‌ని యాడ్ చేసిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆయిల్‌ని యాడ్ చేస్తే మనకు కరెక్ట్ కొలతలతో మనకు ఇది పిండి కలుపుకోవడానికి కరెక్ట్ కొలతలుగా సరిపోతుంది. చూసారుగా మనకు ఆ తర్వాత ఆయిల్ అనేది కూడా తప్పకుండా వేసుకోవాలి. ఎందుకంటే ఆయిల్ అనేది వేసుకుంటే మనకు చాలా సాఫ్ట్‌గా కలిసిపోతుంది పిండి అనేది. ఇలా మనం చక్కగా పూర్తిగా కలుపుకోవాలి. మీరు 1 ఆర్ 2 టేబుల్ స్పూన్ ఆయిల్‌ని కూడా వాడుకోవచ్చు. కరెక్ట్‌గా అనంటే 2 టేబుల్స్ ఆయిల్ అయినా సరిపోతుంది. అంతకంటే ఎక్కువగా వేయనవసరం ఏమీ లేదు. ఆ తర్వాత వీటన్నింటి కూడా చక్కగా ముద్దలుగా చేసుకొని మనం పూరీలా చేసుకుంటే సరిపోతుంది. మనం పూరి ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి కాస్త ఆయిల్‌ని అప్లై చేస్తే సరిపోతుంది. మనం పూరి చేసేటప్పుడు మనం పిండిని మాత్రం ఎక్కువగా వాడకూడదు. ఎందుకంటే ఆయిల్ అనేది బ్లాక్‌గా అయిపోతుంది. కాబట్టి ఆయిల్‌ని మాత్రమే పూరి చేసేటప్పుడు మనం వాడాలి. చూసారుగా ఎంత సాఫ్ట్‌గా మనకు పూరి అనేది ప్రిపేర్ అయిపోయిందో. ఇలా మీరు కూడా పూరిని ప్రిపేర్ చేసుకోండి. మనం ఆయిల్ అనేది వేడెక్కినప్పుడు మాత్రమే మనం పూరి అనేది వేసుకోవాలి. ముందు చూసారుగా ఎలా ఉందో ఆయిల్ అనేది అప్పుడు హీట్ కాలేదు. మనకు కంప్లీట్‌గా ఆయిల్ అనేది హీట్ అయినప్పుడు మాత్రమే మనకు చక్కగా పూరి అనేది వస్తుంది. ఇప్పుడు మనకు ఆయిల్ అనేది కంప్లీట్‌గా హీట్ అయ్యింది. ఇప్పుడు మనకు పూరి అనేది పర్ఫెక్ట్‌గా వస్తుంది. ఇప్పుడు చూడండి ఎలా ఉంటుందో పూరి. మనకు ఆయిల్ అనేది హీట్ కాకుంటే ఇలా వైట్ వైట్‌గా మనకు వచ్చేస్తుంది పూరి. సాఫ్ట్‌గా రాకుండా మనకిలా వైట్‌గానే వస్తుంది. మనకు ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత పూరి ఎలా వస్తుందో మనం ఇప్పుడు చూద్దాం. మనం ముందుగా తీసుకున్నటువంటి పూరిని పక్కన పెట్టి మరొక పూరిని యాడ్ చేయండి.
ఇలా మనం పూరి యాడ్ చేసినప్పుడు ఆయిల్ కరెక్ట్‌గా హీట్ అయితే మనకి ఇలా కరెక్ట్‌గా వచ్చేస్తుంది. ఇలా మనకు కరెక్ట్‌గా ఆయిల్ అనేది హీట్ అయినప్పుడు మాత్రమే మనం పూరిని వేసుకోవాలి. ఇలా మనకు సైడ్‌లో కూడా చక్కగా కాలేంత వరకు మనం ఉంచాలి. ఇలా పర్ఫెక్ట్‌గా మనం పూరిని ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా మనం తీసుకున్నటువంటి చపాతీ పూరీలన్నింటినీ కూడా మనం ఇందులో వేసేసుకొని అన్ని పూరీలని మనం పూరీలుగా చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇలా పొంగుతూ ఉన్నటువంటి పూరీలు చాలా వేడి వేడిగా ఉన్నటువంటి పూరీలను గనక ఈ మ్యాంగో రెసిపీతో గనక తింటే గనక చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ మృగశిరలో మాత్రం ఎక్కువ మంది దీనిని తినడానికి ఇష్టపడతారు కాబట్టి దోసలలో అయినా ఇది చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా పూరీలో అయినా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. చాలా ఇష్టపడి మరీ తింటారు కాబట్టి ఈ మృగశిర రోజు తప్పకుండా మీరందరూ ఈ మ్యాంగో రెసిపీని తప్పకుండా ట్రై చేసి కామెంట్ బాక్స్‌లో తెలియజేయండి ఎలా ఉందో. అంతకన్నా ముందు మా ఛానల్‌ని గనక ఎవరైనా కొత్తగా చూసినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. నాకైతే చాలా నోరూరిపోయింది. వెంటనే తినేయాలనిపించింది. అంత టేస్టీగా ఉంటుంది ఈ కాంబినేషన్‌లో తింటే గనక. మీరు కూడా వెంటనే తప్పకుండా ట్రై చేయండి. ఎలా ఉందో ఈ రెసిపీ అయితే కామెంట్ బాక్స్‌లో అయితే తెలియజేయండి.